స్వాగతం సుస్వాగతం. దాదాపు 80 లక్షల మంది క్రియాశీలక సభ్యులున్నారు. గతంలో సాధారణ సభ్యత్వం 5 రూపాయలు పెట్టేవాళ్ళము, క్రియాశీలక సభ్యత్వం 100 రూపాయలు పెట్టేవాళ్ళం. కానీ ఈసారి అందరికీ క్రియాశీలక సభ్యత్వం ఉంటుంది, 100 రూపీస్ ఉంటుంది. ఈ క్రియాశీలక సభ్యత్వం ఒక రూల్ పెడుతుంది. ఈ సభ్యత్వం ఉన్న వాళ్ళకే ప్రభుత్వం నుంచి అంటే పార్టీ నుంచి ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కానీ, ఎస్టీ కార్పొరేషన్ లోన్స్ కానీ, బీసీ కార్పొరేషన్ లోన్స్ కానీ, తర్వాత కాపు కార్పొరేషన్ లోన్స్ కానీ, మిగతా ఏదైనా వర్కులు కానీ ప్రతి ఒక్క దాన్ని దీనికి ముడిపెట్టే అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. కాబట్టి ముందు మాత్రమే క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కమిటీ కన్వీనర్స్ గతంలో ఆ రిజిస్ట్రేషన్స్ బాగా చేశారు. కానీ మనం అన్ని కార్యక్రమాలు బాగా చేశాం, కానీ గతంలో సభ్యత్వములు మాత్రం బాగా ఫెయిల్ అయ్యాం. మన టార్గెట్ 30,000 ఉంటే 12,000 మాత్రమే చేశాం. మిగతా కార్యక్రమాలు అన్ని 100% పడ్డాయి మనకు మార్కులు. గతంలో జరిగిన సభ్యత్వములు మాత్రం అవే రెజల్యూషన్ పెట్టిస్తాం. ఇది ఒకటి. ఇంటర్నల్ రోడ్స్ ఊరికి మధ్యలో రోడ్స్ దాదాపు ఒక 80 to 90% రోడ్స్ అయిపోయినాయి. అవి కూడా ఊర్లకు మధ్యలో. ఓ చిన్న ఎగ్జాంపుల్, జగరాజపల్లి నుంచి వెంకటగారిపల్లికి ఒక రోడ్డు అడిగారు. అట్లా ఊర్లకు మధ్యలో బట్టి రోడ్లు అయితే ఈజీగా చేయొచ్చు వాళ్ళు ప్రస్తుతానికి. పెద్ద రోడ్స్ తార్పులు కావాలన్నా కూడా కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, అది కూడా కంప్లీట్ చేయడానికి అవకాశం ఉందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇది రెండో వర్క్. తర్వాత గవర్నమెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి, స్కూళ్ళు కానీ, ఆఫీసులు కానీ, రిపేర్లు, హాస్పిటల్స్ కానీ, అవేమైనా రిపేర్లు ఉంటే అవి కూడా కొద్దిగా మనం దృష్టి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే తాగునీటికి, సాగునీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ సత్యసాయి స్కీమ్లు వచ్చాయి తాగునీరు, కానీ నిర్వహణ లోపం వలన, సమర్థత లేకపోవడం వల్ల, ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల లాస్ట్ మైలుకు నీళ్ళు అందడం లేదు. గతంలో ఫస్ట్ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నల్లమాడ, ఓడిసి, అమడుగురు కంప్లీట్ చేశాం. ఇక 2009 ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఈ ట్యాంకులు కానీ, ఈ పైపులు కానీ మనం ఇచ్చిన 120 గ్రామాలకు. ఇప్పుడు 2 పథకాల ముందు మనం పెట్టినాము, దాని డబ్బు చూసుకోవాలా. ఆ ఓడిసి, అమడుగు, నల్లమాడకు ప్యారలల్ లైన్ ఒకటి తీసుకొస్తే చిత్రావతి నుంచి ఒక 115 కోట్లతో శాంక్షన్ చేసినాము. అది వచ్చిన మూల పడేశారు, అక్కడ పర్పస్ సర్వ్ అవుతుంది. ఈ పుట్టపర్తి టౌన్ కే 100,30,00,000తో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా తెచ్చాము. అది 5% 10% కంప్లీట్ చేశారు. అది కూడా తాగునీటికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలా. ఈవెన్ మండల ఫండ్స్ కానీ, సర్పంచ్ ఫండ్స్ కానీ, ఎంపీ ఫండ్స్ కానీ, మాకొచ్చే ఫండ్స్ కానీ ఏమన్నా ఉన్నా కూడా తాగునీటికి ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉంది. దగ్గరలోనే హంద్రీనీవా కెనాల్ వెడల్పు చేస్తున్నాం. 5 ప్యాకేజీలు కంప్లీట్ చేసి వెడల్పు చేస్తే ఎక్కువ నీళ్ళు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మన చెరువులు నింపే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడే వస్తూ హంద్రీనీవా స్థితి మాట్లాడాను. ఇప్పుడు గొల్లపల్లికి పోతున్నాయి సార్ నీళ్లు, తర్వాత మళ్ళీ ఇస్తాము, అప్పుడు మీరు చెరువులు నింపుకుందాం అని చెప్పడం జరిగింది. అది లెటర్ కూడా పెట్టా. ముందు ఈ బుక్కపట్నం చెరువు, మారాల చెరువు, కొన్ని చెరువులు మధ్యలో ఫిల్ చేయడం, 193 చెరువుల స్కీమ్ వాళ్ళు కంప్లీట్ చేయలేకపోయారు. మనం ముందు పలికాము. డబ్బులు ఇబ్బంది ఉన్నా కూడా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ పెట్టి ఆ 193 చెరువులు నింపగలిగితే మరో కాస్త పుట్టపర్తి అవుతుందని చెప్పే సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఆ టైంలో నాకు గుర్తేమంటే ఇన్సూరెన్స్ పెంచాలనే ఆలోచన ఉంది.
అది ఏమొస్తుంది కూడా చూడాలి. ఇంకా ఏ రైతుకైనా ఒక స్కీమ్ రాబోతాను, అది ప్రపోజల్ ఉంది. 20 లక్షల రూపాయల వరకు ఏ రాష్ట్రంలో ఉన్నా వైద్యం తీసుకున్నా 20 లక్షల వరకు ఇవ్వాలని చెప్పి ఓ స్కీమ్ తయారైతోంది. అది కానీ వస్తే హెల్త్ పర్పస్ లో అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి సందర్భంగా మీకు అదేవిధంగా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ హఠాత్తుగా చనిపోతే ఆ కుటుంబం రోడ్డును పడుకోకుండా 5 లక్షల రూపాయలు మనం ఇచ్చేవాళ్ళం. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కూడా 10 లక్షలు చేయాలని చెప్పి ప్రపోజల్ ఉంది. ఈ రెండు గాని వస్తే ఈ పథకాలు అమలైతే ఆంధ్రప్రదేశ్ లో 99.9% అందరికీ ఆర్థిక భద్రత వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం.